అండ్ ఈ వెజ్ పలావ్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. లైక్ బ్యాచిలర్స్ అండ్ హాస్టలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడైతే అవన్నీ తిప్పేసుకున్నాం కదా. అవన్నీ తిప్పుకున్నాకైతే ఇంకా ఇప్పుడైతే ఆ, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నామండి. అది వేసినాక అండ్ మసాలా కూడా వేసుకోవాలి. ఆ రెండు బాగా మిక్స్ అయినాక అండ్ ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. ఎందుకంటే అవన్నీ బాగా ఫ్రై అయినాక ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా. సో ఒక 60 to 80% అయితే ఇక్కడే బాయిల్ అయిపోతుందండి ఆయిల్లోనే, ఈ పొటాటో అండ్ క్యారెట్ కూడా. అండ్ ఒకసారి తిప్పి